స్పీకర్ అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్. మెడికల్ కాలేజీలపై తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. స్పీకర్ స్థాయి మరిచి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ జీవోలను అనుసరించే ప్రతి పీపీపీ పద్ధతికి కొత్త జీవో తీసుకొచ్చారని తెలిపారు. జగన్మోహన్ గారి ప్రభుత్వంలో 87 కోట్లు చేశారు 15 నెలల్లో. మేము 2 లక్షల కోట్లు చేసాం. ఇందులో దుర్మార్గులు ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న కుర్రనడు చెప్తాడు. అయిన పద్ధతి తెలుసుకోవాలి. ఏదో లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి దుర్మార్గుడు అని చెప్పి మీరు విమర్శ చేయడం, విమర్శ చేస్తే మేము కూడా అది చేస్తాం. దుర్మార్గులు ఎవరో మీరే చెప్పండి. అదొకటి. ఇంకోటి అంటాడు ముఖ్యమంత్రికి క్వాలిటీస్ లేవంటాడు. ముఖ్యమంత్రి ఆయన క్వాలిటీస్ అంటే మా జగన్మోహన్ గారికి లేవట. అంటే అసలు అడుగుతున్నా అయిన పద్ధతిని, అసలు అయిన పద్ధతి స్పీకర్గా నీ క్వాలిటీస్ ఉన్నాయని అడుగుతున్నా. నీకేమున్నాయి క్వాలిటీసు? స్పీకర్గా నడి రోడ్డు మీద అభివృద్ధి సెంటర్లో ఒక మున్సిపల్ కమిషనర్ని, మున్సిపల్ డిఈని బూతులు తిట్టావు. ఇదా నీ క్వాలిటీస్ అంటున్నా. అదే రావికోట మండలం మొన్ననే పోలీసులు బూతులు తిట్టావు. ఇదా నీ క్వాలిటీస్ అని అడుగుతున్నా. మొన్న ఆంధ్రాక్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ లారీల తాలూకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్రైవర్ని బూతులు తిట్టావు. ఇదా నీ క్వాలిటీస్ అని అడుగుతున్నా. నీవా క్వాలిటీస్ గురించి మాట్లాడేది అడుగుతున్నా అయ్యన్న పద్ధతి. అసలు నిజంగా చెప్పాలంటే స్పీకర్గా అయ్యన్న పద్ధతికి క్వాలిటీస్ లేవు. నువ్వు క్వాలిటీస్ గురించి మాట్లాడుతావు మా నాయకుడి గురించి. ఇంకోటి అంటాడు, ఈరోజు అక్కడే మీటింగ్లో ఎవరో సోషల్ మీడియాలో ఆయన ఫోటో పెట్టి కామెంట్ చేశారంట. వెంటనే పోలీసులను పిలిచి స్పీకర్ని విమర్శించే అధికారం ఉందా చట్టంలో అని, విమర్శిస్తే వెంటనే అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు చేయాలని చెప్పి అంటాడు. ఓకే, స్పీకర్ని ఎవరన్నా కామెంట్ చేస్తే చట్టంలో అరెస్ట్ చేయమని ఉంది. మరి స్పీకర్ బూతులు తిడితే అరెస్ట్ చేయరా స్పీకర్ని?